ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 రిలీజ్ పై నెలకొన్న సస్పెన్స్ పెరుగుతోంది. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీను కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లకు రావాల్సి ఉంది. కానీ విడుదల సమయానికి సరిగ్గా కొన్ని గంటల ముందు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే కారణంగా రిలీజ్ ఆగిపోయినటువంటి పరిస్థితుంది. ఇటు ఫ్యాన్స్తో పాటు ట్రేడ్ వర్గాలను థియేటర్ యాజమాన్యాలు కూడా ఊహించని షాక్ తగిలిన పరిస్థితుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినిమా ప్రొడ్యూసర్ల మీద అసలు ఎందుకు రిలీజ్ కాలేదు, దీని వెనకాల ఎలాంటి కుట్ర జరిగింది అంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ల దగ్గర వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ప్రీమియర్స్ ఈ రోజైనా పడాల్సిందే, ఈరోజు పడుతుందా లేదా అంటూ ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా బాలయ్య బాబు సినిమా మీద ఒక కుట్ర జరిగింది, కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే ఈ విధంగా రిలీజ్ చేయలేదని కూడా వాళ్ళు ఆ విధంగా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హీరోస్ ఎంటర్టైన్మెంట్స్ మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు అని చెప్పి కారణం వస్తుంది. చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన వివాదం తెర మీదకి రావడంతో బకాయిలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే వరకు ఈ సినిమా రిలీజ్ చేయకూడదంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంత గందరగోళానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే నిర్మాతల ఆర్థిక ఒత్తిడిని హీరో బాలకృష్ణ కావచ్చు, డైరెక్టర్ బోయపాటి కావచ్చు దీన్ని గమనించి చాలా కరాఖండిగా క్లియర్గా చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. మీరు మాకు ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ 7 కోట్లు ఇవ్వాల్సి ఉంది, బోయపాటి సీను కూడా 4 కోట్లు రావాల్సింది. సో మొత్తం 11 కోట్ల మొత్తాన్ని రెమ్యునరేషన్ నుంచి మేము తాత్కాలికంగా మాకు ఏదైతే ఇవ్వాల్సి ఉందో అది తర్వాత ఇద్దరు, మీరు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పని లేదు, ముందు సినిమా రిలీజ్ అయ్యే విధంగా చూడండి. ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు, ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఫ్యాన్స్ థియేటర్ దగ్గర పడిగాపులు పడతా ఉన్నారు. సినిమా ఈ విధంగా అర్ధంతరంగా నిలిచిపోవటం అనేది కరెక్ట్ కాదు. మా సినిమాలో పనిచేసిన వాళ్ళకి ఏమైనా ఆపితే ఆపండి కొన్ని రోజులు. మనకి సినిమా ముఖ్యం, ఫ్యాన్స్ ముఖ్యం. ఫ్యాన్స్ కోసం మనం ఎంతకైనా సరే తగ్గాలి. మీరు మాది ఆపైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తాన్ని కొంతవరకైనా చెల్లించి సినిమాని రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి అని చెప్పి చాలా సీరియస్గా బాలకృష్ణ గారు చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. దాన్ని ఆ వర్కౌట్ చేసే పనిలో ప్రస్తుతం నిర్మాతలు కూడా ఉన్నారు. మరోవైపు దిల్ రాజు ఆఫీసులో కూడా కొంతమంది నిర్మాతలు అలాగే ఎవరైతే ఈ సినిమాకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నటువంటి హీరోస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఉన్నారో సో వాళ్ళతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కొంతవరకు సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. సో మద్రాస్ కోర్టు ఇచ్చినటువంటి ఆ స్టేని కూడా ఎత్తివేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. అది పూర్తి స్థాయిలో సఫలమైతే ఈరోజు రాత్రికే ప్రీమియర్స్ పడే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది. ఒకవైపు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బాలకృష్ణ కావచ్చు, బోయపాటి కావచ్చు, సినిమాలో పనిచేస్తున్న మెయిన్ టెక్నీషియన్స్ కూడా నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాకు ఏమైనా బకాయిలు ఏమైనా ఉంటే మావి తర్వాత ఎదురు, మీరు ఈ హీరోస్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కొంత ఇచ్చే ప్రయత్నం చేయండి, సినిమాని మాత్రం రిలీజ్ కావాల్సిందని చెప్పి చాలా స్ట్రైట్గా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. బాలకృష్ణ ఇదే విషయం చెప్పారు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఫ్యాన్స్ పడుతున్నటువంటి ఆ ఇబ్బంది, ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర మా హీరో సినిమాని ఎప్పుడెప్పుడు తెర మీద చూసుకుందాం, అఖండ సూపర్ హిట్ అయింది, అఖండ 2 ఒక అద్భుతమైనటువంటి విజయం నమోదవుతుందని చెప్పి, రికార్డులు బ్రేక్ చేసే విజయం అవుతుందని చెప్పి వాళ్ళు చాలా ఆశతో థియేటర్ దగ్గరకు వచ్చారు. కానీ చివరి నిమిషంలో ప్రీమియర్స్ లేవు అని చెప్పిన తర్వాత చాలా నిరాశలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇది కుట్ర జరిగింది ఖబర్దార్ అంటూ కొంతమంది నిర్మాతల్ని హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు 1-2 రోజుల్లో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కావాల్సిందే, లేకపోతే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయంటూ నిర్మాతల్ని ఫ్యాన్స్ హెచ్చరించే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళలో ఎంత ఆగ్రహం వ్యక్తమవుతుందో కారణమవుతుంది. సో డెఫినెట్గా బాలకృష్ణ దీన్ని గమనించారు. సినిమా ఆగిపోయిన విషయం ఆయన దృష్టికి వెళ్ళింది. తర్వాత అన్ని జిల్లాల్లో అన్ని థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి సంబంధించిన కటౌట్లు కావచ్చు, అక్కడ రిలీజ్ అవుతుందన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్సు, పాలాభిషేకాలు చేయడానికి కొంతమంది సేమ్ బాలకృష్ణ గారి గెటప్ని వేసుకుని థియేటర్ల దగ్గర హల్చల్ చేద్దామని వచ్చారు. సో వాళ్ళందరి ఆశలన్నీ కూడా ఒక్కసారి ఈ తీర్పు రావడంతో, ఈ రిలీజ్ మీద స్టే రావడంతో, హీరోస్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించడంతో మొత్తం కూడా వాయిదా పడ్డ పరిస్థితుల నేపథ్యంలో నేరుగా రంగంలోకి బాలకృష్ణ దిగి ప్రస్తుతం హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం ఉందని ఒక చర్చ వినిపిస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతం దిల్ రాజు ఆఫీసులో చర్చలు జరుగుతున్నాయి.
నాగవంశీ కూడా చర్చలో భాగస్వాములైనట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు వాళ్ళతో నేరుగా మాట్లాడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అవసరమైతే ఈ రాత్రికే బొమ్మ పడే అవకాశం ఉంది అని కూడా ఒక చర్చ వినిపిస్తోంది. అన్నీ సానుకూలంగా జరిగితే, అన్నీ కూడా ఈ చర్చలన్నీ కూడా సఫలమైతే ఆల్మోస్ట్ అవుతున్నట్టుగానే సిగ్నల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఈ సాయంత్రం రాబోతుందని కూడా చర్చ వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోవటానికి రెడీగా ఉండండి అని చెప్పి ఏ క్షణమైనా సరే 14 రీల్స్ ప్లస్ సంస్థ నుంచి ఏ క్షణమైనా సరే ఈరోజు రాత్రి 10 గంటలకా 9:30కా 11 గంటలకా టైము వాళ్లే చెప్పే అవకాశం ఉంది. ఏ క్షణమైనా ఈ ప్రకటన రావచ్చు. చర్చలు సఫలం దిశగా ముందుకు సాగుతున్న పరిస్థితి. నేరుగా బాలయ్య బాబు రంగంలోకి దిగటం వల్ల రిలీజ్కి రంగం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో చూడాలి మరికొద్ది గంటల్లో ఏం జరగబోతున్నది.